అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి యోగాను చేరవేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో శాశ్వత యోగా మందిరాలను నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు. యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా యోగాంధ్ర పేరుతో ఒక ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రామాణిక యోగా పద్ధతులను రూపొందించేందుకు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాకు 40 ఏళ్ల పరిచయం. యోగాని ప్రజలకు చేరవేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సామాన్యులు కూడా యోగా చేయొచ్చని నిరూపించిన వ్యక్తి బాబా రామ్దేవ్ గారు అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంత అనుభవం యోగా అంటే కొంతమందికే పరిమితం. ఈరోజు యోగా అంటే అందరికీ దగ్గర చేర్చిన వ్యక్తి బాబా రామ్దేవ్ గారు. నేను ఇప్పుడు చూశాను, 4 గంటలకు మీరు వచ్చారు, 2-3 గంటల నుంచి చేస్తున్నారు. ఎవరు అలసిపోవడం లేదు. కొత్త ఎనర్జీ మీలో వస్తూ ఉంది, కొత్త శక్తి వస్తూ ఉంది. అదే బాబా రామ్దేవ్ గారు ఇచ్చే మనకొక పెద్ద శక్తివంతమైన ఆయుధం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. As the world becomes more globalized and technology driven, the aspirations of our youth are rising rapidly. Yet, alongside